పర్టికులర్గా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతిపక్షాల మధ్య కానివ్వండి, మాటల యుద్ధం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రమైన పదజాలంతో ప్రతిపక్షాలను కొంచెం మాట్లాడినట్టుగా ఉంటే, నిన్న మొన్న మనం చూసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని కూడా నేను ఏకవచనంతో సంబోధించాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అంటే ఇంత అవసరం అంటారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం, దాన్ని మీరు రైట్ పర్స్పెక్టివ్లో తీసుకొని తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప మీరే ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎట్లాగా? అంటే విమర్శ సద్విమర్శగా ఉండాలి. వాడే పదజాలం లేదా ఇది అమికబుల్గా ఉండాలి, అందరూ ఒప్పుకునే విధంగా ఉండాలి. పదజాలంలో మీరు తీవ్రమైన వాడిని పదజాలం వివరిస్తూ విమర్శ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం మాత్రం దాన్ని కౌంటర్ చేయాలి కదండి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక డిబేట్లో మాట్లాడుతూ ఆ యాంకర్ అడిగారు, కేసీఆర్ అంటే హరీష్ గారు అన్నారు, కే అంటే నాలెడ్జు, సి అంటే ఇది, ఆర్ అంటే రికన్స్ట్రక్షన్ అని చెప్పారని చెప్పేసి అని చెప్పారని చెప్తే రేవంత్ గారు కే అంటే కచరా అన్నప్పుడు వీటి అటువంటి పదజాలం వాడచ్చో చెప్పండి. ఇది ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మీరు పొలిటికల్గా ఆపోజిట్ చేయండి, పాలసీస్ మీద ఆపోజిట్ చేయండి, మాట్లాడండి, దానికే తప్పుడు. వాడే పదజాలాన్ని అంటే అసలు పదజాలం వస్తే కేసీఆర్ గారే అందరినీ మొదటి నుంచి కూడా ఉద్యమం సమయంలో కానివ్వండి వాళ్ళని కొంచెం కరెక్టే కొంచెం ఉద్యోగంలో ఆయన కొంత అంటే ఆ స్థాయిని తగ్గించుకొని మాట్లాడినట్టుగా అందరూ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఉద్యోగ పదజాలంలో ఇవన్నీ ఊత పదాల్లాగా వస్తుంటాయండి, అవి పెద్ద అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో మాట్లాడుతుంటే అవి ఊత పదాలు వచ్చేస్తుంటాయి, ఆ ఫ్లోలో వచ్చేస్తుంటాయి. ఆనాడు మరి ప్రజల్లో వాళ్ళకి తెలియజెప్పాలంటే ఇటువంటి వాడే తప్పదు. అయినా కానీ వీళ్ళు వాడిన పదాలకు కూడా చాలా ఉన్నాయి కదా. కాబట్టి నేను అనుకుంటాను ఈ తర్వాత ఈ కాలంలో మీరు చూశారు కదా, ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డిస్కషన్ ఎంతో స్పష్టంగా చెప్పారు, నేను భేషాదులకు పొదలుచుకోలేదు. వెతకాల ఆయన పదజాలం కూడా చూస్తున్నారు, ఎక్కడ కూడా ఇటువంటి హార్ష్ పదాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా మాట్లాడిన తర్వాతనే ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అయితే వీటిని ఆ తర్వాత లేదా నేను భేషాదాలకు పోయిన వ్యక్తి అన్న వ్యక్తి ఆ మాట మీద నిలబడి ఎటువంటి భేషాదాలకు పోకుండా పార్టీలో ఎవరున్నారు ఎమ్మెల్యేలు అక్కడ ప్రతినిధి చూడకుండా ఈనాడు 4 జిల్లాలు కూడా చేయడం జరిగింది. నేను అనుకుంటాను దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇందాక ఉదాహరించినట్టు మీరు ప్రొవోకేటివ్గా మాట్లాడినప్పుడు ఆ రియాక్టివ్గా లేదా అవి మాటలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు అన్నట్టు లేదా ఏమి మరి ఆయన చూసిగా వాడుతూ ఉన్నారు. ఈ మధ్య చూశారు, మనం నిన్న మాట్లాడారు సిద్దిపేటలో, అక్కడెక్కడ కూడా ఎటువంటి పదజాలం ఇంత విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలని ఆయన ఎటువంటి ఒక చిన్న మాట కూడా అనలేదు. ప్రజా దీనికి అభిష్టంగా దానికి అనుగుణంగా చేశాం. ఈనాడు బంగారు తెలంగాణ నిర్మిద్దాం. వచ్చే 24 సంవత్సరాల అందరూ ఆర్థికవేత్త చెప్తున్నారు 5,000 కోట్ల బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అవకాశం ఉంది. ఆ దిశగా మనం అందరూ ప్రయత్నం చేద్దాము అని అందరికీ కాలిచ్చాడు. కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మేము చేద్దాం అన్నట్టు కాకుండా ఈ తెలంగాణ ప్రజలందరూ కలిసి చేద్దామని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు నేను ఎవరిని విమర్శించలేదు. సర్వత్రా కొన్ని వర్గాలకి దూరం అవుతున్నది ప్రభుత్వం అనేటువంటి భావన కలుగుతున్నప్పుడు ఇటువంటిది పరిస్థితి ఉన్నది, మనం ఆయా వర్గాలకు దగ్గర అవ్వాలి అనేటువంటిది పార్టీలో ఉన్న చర్చ జరుగుతున్నదా? ఇప్పుడు ప్రభుత్వము ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తర్వాత ప్రజాప్రతినిధి ద్వారా ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటుంటుందండి. నాట్ దట్ వీఆర్ ఇమ్యూన్ టు ది సబ్జెక్ట్. ఏది మీ చర్చ అంటున్న దాన్ని ప్రభుత్వానికి తెలియదని కాదు, ప్రభుత్వ అధినేత తెలియదని కాదు. వీటన్నిటి ఇప్పుడు నిన్న చూసాము. ఈ ముస్లిమ్స్కి అందరూ చేసి ఇంతమంది గతంలో ఎన్నడూ జరిగిన విధంగా మైనారిటీ కమ్యూనిటీస్కి లేదా డెవలప్మెంట్లో జరిగింది.